డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణు పరీక్షలు చేస్తుంది అని చెప్పేసి బాంబు పేల్చాడు ట్రంప్. ఇటు రష్యా అలాగే చైనాతో పాటు పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను పెంచుకుంటుంది అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. ఇటు అణ్వాయుధ సామర్థ్యంతో అమెరికా, రష్యా అలాగే చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించాడు. అందుకే మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్ తిరిగి ప్రారంభిస్తున్నామన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు అణు పరీక్షలు చేయడం లేదంటూ ప్రకటించింది. అలాగే బీజింగ్ ఎప్పుడు శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి కామెంట్ చేస్తుంది. ఫస్ట్ యుఎస్నే, అమెరికానే ఈ విధానాన్ని చైనా అనుసరిస్తుందని చెప్పేసి వెల్లడిస్తుంది. సో మొత్తం మీద పరస్పరంగా ఇటు చైనాపై అలాగే పాకిస్తాన్ వీటన్నిటిపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇవన్నీ న్యూక్లియర్ పవర్గా మారాలనుకుంటున్నాయి. న్యూక్లియర్ టెస్ట్, ఆల్రెడీ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, ఇంకా వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే అమెరికా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. మేము కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక రకంగా దీనిపై ఇటు చైనా స్పందించింది. చైనా స్ట్రాంగ్గా ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. క్లియర్గా చెప్తుంది, మేము పీస్ని మాత్రమే ప్రమోట్ చేస్తాం, మేము శాంతిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాము, మాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు అని చైనా తోసిపుచ్చింది.